కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థల సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగిసిందని తెలపడంతో ఏడిగడ్డ సుందిళ్ల బ్యారేజ్ పరిశీలనకు మంత్రి ఉత్తమ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, ఆయన అప్పటి సర్కారు ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేం టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిళ్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిం రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజ్ల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది.